హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దుర్గామోహన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 9వ తరగతి చదివే బాబు 14 సంవత్సరాల వయసు ఉన్న బాబుకి ఫిల్టర్ లేకుండా స్కూల్ ప్యాంట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అన్న దాని గురించి ఈరోజు వీడియో చూద్దాం. ఫ్రెండ్స్, గతంలో స్కూల్ యూనిఫామ్ ప్యాంట్స్ గురించి ఆల్రెడీ పెట్టినవే, అదే ఫిల్టర్తో పెట్టాము. ఈ మధ్య 4th క్లాస్ కాడ నుంచి 10th క్లాస్ పిల్లల వరకు ఫిల్టర్ అడగట్లేదు, ఫిల్టర్ లెస్ అడుగుతున్నారు. అటువంటి వారికి మరీ టైట్ అవ్వకుండా మీడియం లూజ్ మీద అలా చేసుకోవాలి. అంటే ఒరిజినల్ టై కన్నా మనం 2 అంగుళాలు ఫిల్టర్ లెస్ కదా అని లూజులు తగ్గించకుండా 2 అంగుళాలు కాకుండా 3 అంగుళాలు లూజ్ మీద వెళ్తాము. ఓకే ఫ్రెండ్స్, ప్యాంట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈరోజు వీడియో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన జూనియర్స్ అందరికి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ముందుగా ఈ బాబు యొక్క మెజర్మెంట్స్ ఒకసారి చూద్దాం. మెజర్మెంట్స్ ఆల్రెడీ తీసేసుకున్నాను. ఒకసారి పేపర్ మీద ఆ మెజర్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఆ మెజర్మెంట్స్ ఒకసారి చూద్దాం. 9వ తరగతి చదివే 14 సంవత్సరాల బాబుకి 30 అంగుళాల నడువు సైజు ఫిల్టర్లెస్ ఫ్యాంట్ కటింగ్. ఓకే, ఇది కొలతలు ఈ విధంగా ఉన్నాయి. 39 అంగుళాల ప్యాంట్ పొడుగు, 30 అంగుళాలు ప్యాంట్ నడుం, 36 అంగుళాల సీటు, 21 ఒరిజినల్ టై, 24 అంగుళాలు లూజ్ టై. ఓకే, 3 అంగుళాలు డిఫరెన్స్ పెట్టాం. ఓకే, అంటే స్కూల్ ప్యాంట్లకి ఏది కూడా 2 అంగుళాలు పెట్టద్దు, 2 పైనే పెట్టండి. 3 కనీసం 2.5 పైనే ఉండాలి. ఓకే, మోకాలు 18 అంగుళాలు, బాటం 14, కిస్తా 24 అంగుళాలు. ఓకే, ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ తోటి ఫిల్టర్ లేకుండా ప్యాంట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈరోజు వీడియో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన జూనియర్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ మీద ఈ ప్యాంట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఓకే, మనకి ఇట్లా ఈ కొలతలకు వచ్చి మనకి 120 బిట్ కావాల్సి వస్తుంది. ఓకే, 120 కరెక్ట్గా ఇచ్చారు, మనకి సరిపోతుంది. పన్నా అంతా మామూలే ఫ్రెండ్స్. ప్యాంట్ పన్నా ఏదైనా సరే ఇక్కడ నుంచి చూసుకుంటే అంచు వరకు 27, 28, 29 వరకు వస్తుంది. రైమండ్స్ కంపెనీస్ అయితే 29 వరకు వస్తాయి. నార్మల్ అయితే 27, 28 వస్తుంది, సరిపోతుంది. మరి హెవీ సైజ్ పర్సనాలిటీస్ అయితే పన్నా ఎక్కువ కావాల్సి వస్తుంది, అంటే ఒక కంపెనీ బిట్స్ కావాల్సి వస్తుంది. ఇటువంటి నార్మల్ ప్యాంట్స్ వచ్చి సరిపోతాయి. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనం ప్యాంట్ క్లాత్ ఎప్పుడైనా సరే ఇలా సాఫీగా ఉంటుంది చూసుకోండి. ఫోల్డింగ్స్ ఉన్నాయనుకోండి, ఐరన్ చేసుకోండి. ఓకే, 2 అంచులు ఇలా మన వైపు ఉండాలి. ఓకే, ఏ ప్యాంట్ కటింగ్ అయినా సరే 2 అంచులు మన వైపు ఉండాలి. పైన అంతా సమానంగా చూసుకోండి. ప్యాంట్ క్లాత్ పరిచేటప్పుడే కౌంటర్ మీద సమానంగా చూసుకోండి. ఇలాగ ఎడ్జెస్ అంతా సమానంగా ఉందా లేదా ప్యాంట్. ఇలాగ వేసారనుకోండి, మార్కింగ్ ఈ మార్జిన్ మార్కింగ్ తేడా వస్తుంది. ఓకే, అందుకని కౌంటర్ మీద పరిచేటప్పుడు ముందు సమానంగా పరుచుకోండి. ఇక్కడ సమానంగా పరుచుకున్నారనుకోండి, ఇక్కడ ఏమైనా క్రాసులు ఉన్నా సరే మనం తీసుకుంటానికి వీలుగా ఉంటుంది. ఓకే, డ్రాయింగ్లో వద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనకి 9వ తరగతి చదివే 14 సంవత్సరాల బాబు స్కూల్ ప్యాంట్ అయినా సరే కొలతలు మాత్రం నార్మల్గానే ఉన్నాయి, ఎక్కువే ఉన్నాయి. అంటే 30, 36 30 సైజ్ ప్యాంటు. ఒకవేళ స్కూల్ ప్యాంట్ కాకుండా నార్మల్ ప్యాంట్ వచ్చినా సరే మీరు ఇదే మెజర్మెంట్, ఇదే కటింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ మనం మార్క్ చేయాల్సింది అంటే క్రాస్ ఏమైనా ఉంటే తీసుకుంటూ ఒక్క 1/2 ఇంచు 1/2 ఇంచు విడిచిపెట్టేసి స్ట్రైట్ మార్క్ ఇవ్వండి. ఈ మార్కింగ్ అనేది చాలా స్ట్రైట్గా ఉండాలి, క్రాసులు రాకుండా చూసుకోండి. ఓకే, అంచుని విడిచిపెట్టి జస్ట్ అంచుని విడిచిపెట్టి ఒక మార్కింగ్ ఇవ్వండి. అంచు మనం దేనికి వాడకూడదు, అంచు అన్నది మన మార్కింగ్లో రాకూడదు. ఏదైతే నేను అంచు తీసేసాను, అంచు అయితే ఒకవేళ జురాయించినట్టు అంచు కట్ చేసేయండి. ఈ అంచు బాగానే ఉంది కాబట్టి వదిలేయచ్చు. ఒకవేళ అంచు ఏమైనా జురాయించింది అనుకుని అంచు ముందు కట్ చేసిన తర్వాత డ్రాయింగ్ చేయండి. ఓకే, ఫస్ట్ మనం 1 ఇంచ్ టేపు ఇలా విడిచిపెట్టాం. 1 ఇంచ్ టేపు విడిచిపెట్టేసిన తర్వాత
అంటే ఇంచున్నర బ్యాండ్ వేస్తాము, 1 ఇంచ్ మన వేస్తాం దానికోసం. ఓకే, మనం కిస్తా మార్క్ పెట్టినా మోకాలు మార్క్ పెట్టినా 1 ఇంచ్ విడిచిపెట్టిన తర్వాత మార్క్ చేయాలి. 39 అంగుళాలు ప్యాంట్ పొడుగు. మనం బాటం మిషన్ కుట్ట అయితే 2.5 2.5 ఇచ్చుకుంటే చాలు. అదే చేతి పని అయితే 3 అంగుళాలు ఇవ్వాలి. ఓకే, మనం ఇది మిషన్ కుట్ట వేస్తున్నాము కాబట్టి 2.5 ఇస్తున్నా. 2.5 అయినా చాలు, కానీ నేను 2.5 ఇచ్చాను. తర్వాత 24 అంగుళాలకి ఇస్తా. 24 అంటే ఇది 3 అంగుళాల రోజు మీద వెళ్తున్నాం కాబట్టి మనం 3.5 తీసేయచ్చు. కిస్తాలో సగానికి 3.5 తీసేయండి. కిస్తాలో సగానికి 24లో సగం 12, 1 2 3 3.5. ఓకే, కిస్తాలో సగానికి 3.5 ప్లస్ చేసేయండి. తర్వాత మోకాలు వచ్చి 19 అంగుళాలు. మోకాలు కొలత నేను తీయలేదు, యావరేజ్గా 19 అంగుళాలు పెట్టాను. మోకాలు కొలత మీద తీసుకోండి. ఓకే, ఇప్పుడు మనం పెట్టాక కిస్తాలో సగానికి 3.5 తీసేసి 8.5 మార్క్ పెట్టాము. 19 పొడుగు, బాటం ఖర్చు సేమ్ ఇదే మెజర్మెంట్ ఈ ప్లేస్లో మళ్ళీ ఇవ్వండి. ఓకే, జస్ట్ ఇలాగే సేమ్ కొంచెం జరుపుకోండి. ఒక 4-5 అంగుళాలు అవతలకి, అంటే మనం మార్కింగ్ స్ట్రైట్ రావడం కోసం. ఓకే, 8.5 19 39 41.5 అంటే 2.5 ఎక్స్ట్రా ఇచ్చాం. ఓకే, దీన్ని స్ట్రైట్ లైన్ తీసుకోండి. ఓకే, తీసుకుంటున్న హార్డ్ అయ్యి రాయలేదు అనుకోండి, జస్ట్ ఇలాగ కొంచెం గేర్ ఉంది సార్. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మనం ఈ కిస్తా ఫేసింగ్ ఈ సైజు ప్యాంట్కి 30 అంగుళాలు నడువు, 30 అంగుళాలు నడువు ఉంటే ఫిల్స్లెస్ ప్యాంట్కి 1 ఇంచ్ ఇచ్చుకుంటే చాలు. 1 ఇంచ్, కానీ ఇది కొంచెం లూజ్ ఫిట్టింగ్ మీద వెళ్తుంది. గమనించారా, 3 అంగుళాలు లూజ్ మీద వెళ్తుంది. ఇంచు పావు ఇవ్వండి. ఇంచు నరిచ్చినా పర్వాలేదు, కానీ ఫిల్టర్ ప్యాంట్కి అయితే ఇంచు నరిస్తాము. ఫిల్టర్ లెస్ కాబట్టి ఇంచు పావు ఇచ్చాం. ఓకే, ఇక్కడ నుంచి ఇంచు పావు విడిచిపెట్టిన కాడి నుంచి సీట్లో 4వ భాగం, సీట్ ఎంత 36, 4వ భాగం 9, 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చేయచ్చు. ఎందుకంటే ఇది లూజ్ ఫిట్టింగ్ ప్యాంటే కాబట్టి. టైట్ ఫిట్టింగ్ ప్యాంట్ 2 అంగుళాలు మీద అనుకున్నా 1/2 ఇంచ్ ఇచ్చుకుంటే చాలు. ఓకే, 1 ఇంచ్ ఇచ్చిన తర్వాత ఒకసారి లూజ్ చూడండి ఎంత వచ్చింది, 11.5. మనకు కావాల్సింది 24, 24 సగం 12, 30 ఇంచ్ తగ్గింది. ఆ 30 ఇంచుని బ్యాక్లో వేసుకుంటాం. ఓకే, మార్క్ ఇచ్చేయండి. సెంటర్ మార్క్ 11.5 వచ్చింది. ఈ చివరికి సెంటర్ మార్క్ 11.5లో సగం 5.5 పాయింట్. ఓకే, 5.5కి పాయింట్కి సెంటర్ మార్క్ ఒకటి ఇచ్చేసింది. ఇదే సెంటర్ మార్క్ కింద వరకు వెళ్ళిపోవాలి మనం. అంటే ఈ క్రాసులు రాకుండా ఏంటంటే ఇదే సెంటర్ మార్కు ఇక్కడ కూడా పెట్టుకోవాలి. దానికోసం మనం ఇక్కడ నుంచి అంచు చివరి వరకు కొలవండి. 6.5 వచ్చింది, ఇదే 6.5 ఇక్కడ ఇచ్చేయండి. ఓకే, అంటే ఇక్కడ నుంచి స్ట్రైట్ అనమాట. ఓకే, తర్వాత బాటమ్ మార్క్ ఇచ్చేయండి. ఈ మార్క్ ఇవ్వగానే బాటం ఇచ్చేయండి. బాటం 14 అంగుళాలు, 14లో సగం 3.5ని సెంటర్ చేసుకున్నాము. 3.5 7. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా స్ట్రైట్ మార్క్ వేసుకున్నాం. ఒకవేళ స్ట్రైట్ స్కేల్ లేకపోతే టేప్తోనే స్ట్రైట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మోకాలు మార్కింగ్. మోకాలు 18 అంగుళాలు తీసాము. 18లో సగం 4.5. ఓకే, 9, 18లో సగం 9, 9లో సగం సెంటర్ 4.5 చేసుకున్నాం. ఓకే, ఇది మోకాలు కొలత ఎప్పుడు కూడా మనం ఈ స్ట్రైట్కి బయటికి వెళ్ళకూడదు. కనీసం ఒక 1/2 ఇంచ్ 30 ఇంచ్ లోపలికే రావాలి, కానీ బయటికి వెళ్ళకూడదు. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడ స్ట్రైట్ చేసుకున్నాము. స్ట్రైట్ చేసుకుంటే ఓకే బాగానే ఉంది. కనీసం ఒక 1/2 ఇంచ్ పైన లోపలికి వచ్చాం. ఓకే, మోకాలు కొలత మీరు తీసుకుంటాం మర్చిపోయారు అనుకోండి, అటువంటి వాటికి
ఇక్కడ నుంచి బాటమ్ కాడ నుంచి పై వరకు స్ట్రైట్ చేసుకున్న తర్వాత కొంచెం లోపలికి వస్తే చాలు. ఒక హాఫ్ ఇంచి, ఒక 10 ఇంచ్ వరకు రావాలి. బాగా పెన్సిల్ కట్ ప్యాంట్కి అయితే 1 ఇంచ్ కూడా వస్తాం. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మోకాల కాడ నుంచి బాటానికి స్ట్రైట్ మార్క్ వేసుకోండి. ఇక్కడ నుంచి షేప్ వెళ్తాం. ఓకే, ఇక్కడ నుంచి కొంచెం బయటకు వస్తాం. అలా ఇలా వచ్చిన తర్వాత కొంచెం బయటకు వెళ్ళాలి. ఓకే, ఇది కూడా అంతే, లైట్గా బయటకు వెళ్తాం. ఇలా ఇక్కడ నుంచి ఈ షేప్ స్కేల్ వేసుకోండి. ఈ షేప్ అన్నిటికీ ఒకేలాగా పడదు. మోకాలు తగ్గడం పెరగడాన్ని బట్టి ఈ షేప్ అనేది మారుతూ ఉంటుంది. దేనికైనా ఇదే షేప్ వేసుకోవాలి, కానీ స్కేల్ కొంచెం పైకి కిందకి జరుగుతూ ఉంటారు. ఇలా వేసినప్పుడు ఎప్పుడు కూడా మార్కింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ కరెక్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా దీని సమానంగా వెళ్ళాలి. దీన్ని కూడా స్కేల్ సమానంగా చేసుకోవాలి. ఎందుకంటే గీత వెళ్ళేటప్పుడు అలా స్ట్రైట్గా ఉండాలి. అప్పుడే ప్యాంట్ బ్యాలెన్స్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ మార్క్ వేసాం కదా, ఇదంతా మనకు అనవసరం అని చెప్పేసి ఇక్కడ నుంచి సరిపెట్టేస్తారు. అలా వచ్చి ఇక్కడికి స్కేల్ పెట్టినప్పుడు ఇది చూసారా బయటకు వచ్చేది స్కేల్. అలా వద్దు, బ్యాలెన్సింగ్ చూసుకోవాలి. ఎప్పుడు కూడా గీత మార్కింగ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకే, ఇలాగే ఇలా పడింది స్కేల్. ఇక్కడ పళ్ళ ఇలా పడితే పడలేదు, జస్ట్ ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి ఈ లైన్ మొత్తం ఒకటే వెళ్ళిపోద్ది. కొన్ని చోట్ల బార్ స్కేల్ ఉంటాయి. షేప్ బార్ స్కేల్ ఉంటే వేసేసుకోండి, పర్వాలేదు. ఇప్పుడు ఇక్కడ మనము ఏ స్కేల్ అయితే ఏ షేప్ అయితే ఉపయోగించామో సేమ్ అదే మెజర్మెంట్ ఇక్కడ పెట్టాం. అంటే మళ్ళీ పైకి కిందకి సరిపోద్ది స్కేల్. ఓకే, కరెక్ట్గా సరిపోద్ది. అంతేగాని ఇక్కడేమో ఇలాగేసి ఇక్కడేమో ఇలా వేయకూడదు. జస్ట్ మనం ఇక్కడ 56 పాయింట్ల దగ్గర మనం ఇక్కడ ఎండ్ చేసాం కాబట్టి ఇదే 56 పాయింట్లు ఇది పెట్టుకుంటున్నాం. ఓకే, సరిపోతుంది. తర్వాత ఇది ఫిల్ఫిల్ లెస్ ప్యాంట్. ఫిల్ఫిల్ ప్యాంట్ అయితే మనం ఇక్కడ నుంచి స్ట్రైట్ కొట్టేస్తాము. ఫిల్ఫిల్ లెస్ ప్యాంట్ కాబట్టి లోపలికి రావాలి. ఇక్కడ నుంచి లోపలికి వస్తాము, ఇక్కడ నుంచి లోపలికి వస్తాము. అది ఎంత రావాలి? కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ షేప్ కొట్టేసి 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఇటు తిప్పేస్తున్నారు. అలా వచ్చింది. ఇటు ఎక్కువ తిరగకూడదు. ఇటు ఎక్కువ తిరిగినా పర్వాలా, ఇటు మాత్రం ఎక్కువ తిరగద్దు. ఇక్కడ క్రాస్ పాకెట్లో డబ్బులు వచ్చేస్తాయని, అంటే క్రాస్ పాకెట్ డబ్బులు వచ్చేస్తాయి మేస్త్రి గారు ఏం చేయమంటారని చాలామంది అడగ జరిగింది. దీనికి కారణం ఏంటంటే క్రాస్ పాకెట్ డబ్బులు రావడానికి కారణం ఏంటంటే ఎక్కువ షేప్ ఇటు కొట్టేస్తుంది. అలా వద్దు, జస్ట్ ఇటు ఒక 1/2 ఇంచ్ కొట్టుకోవాలి, ఇటు ఒక 1/2 ఇంచ్ కొట్టుకోవాలి. 1 ఇంచ్ వచ్చినట్టు అయితే, ఒకవేళ 1.5 ఇంచ్ వచ్చిందనుకోండి, ఇటు 1 ఇంచ్ కొట్టుకోండి, ఇటు 1/2 ఇంచ్ కొట్టుకోండి. ఇటు 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ ఎప్పుడు లోపలికి రావద్దు. దానికోసం ఎంత తగ్గించుకోవాలి అన్న దాని గురించి అయితే సింపుల్గా ఇక్కడ నుంచి మనం ఇక్కడ వరకు ఒకసారి చూసుకోండి. 10 అంగుళాలు వచ్చింది. మనకి పైన ఎంత రావాలి? నడువులో 4వ భాగం అంటే 30లో 4వ భాగం 7.5. 1 ఇంచ్ ఖర్చు కావాలి అటు ఇటు కలిపి, అంటే 8.5 రావాలి పైన. ఇక్కడ 10 వచ్చిందంటే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. 1.5 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. ఇటు 1 ఇంచ్ కొట్టుకుంటాం, ఇటు 1/2 ఇంచ్ షేప్ కొట్టుకుంటాం. ఓకే, ఈ విధంగా ఒకసారి ఇలా షేప్ స్కేల్ పెట్టుకోండి. స్కేల్ క్రాస్గా పెట్టుకుని 1 ఇంచ్ ఇటు కొడతాం, 1/2 ఇంచ్ ఇటు కొడతాం. ఇంచున్నర తేడా వచ్చింది. ఇంచున్నర మనకి పైన తగ్గాలి. ఆ ఇంచున్నర ప్లేస్లో అటు ఒకేసారి 1 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ కొట్టకుండా 30 ఇంచ్ కూడా కొట్టకుండా ఇటు ఎక్కువ ఇటు తక్కువ కొట్టుకోండి. క్రాస్ పాకెట్ డబ్బులు రాకుండా ఉంటాయి. ఓకే, దానికోసం ఇటు 1 ఇంచ్ కొడదాం అనుకున్నాం. 1 ఇంచ్ ఇలా కొలుచుకుంటాం. ఈ మార్కు నుంచి 4.5 పాయింట్ 3.5 ఇద్దరి దగ్గర ఒక పాయింట్ తక్కువ 1 ఇంచ్ పోతాం. ఈ రౌండ్ కూడా జస్ట్ అలా తేల్చేయండి, ఒకేసారి బొట్లా కొట్టదు. ఇప్పుడు ఈ సెంటర్ ఒకేసారి ఇలా లోపలికి రావద్దు. జస్ట్ ఇక్కడ వరకు సీట్ని కొంచెం రాని ఉంటుంది. సీట్ తగ్గకుండా చూసుకోండి. 10 అంగుళాలు ఇక్కడికి వచ్చింది కాబట్టి జస్ట్ ఒక 3 అంగుళాల పైన కూడా ఒక 10 అంగుళాలు పెట్టుకోండి. 2.5 3 పైన. ఓకే, ఆ తర్వాత నడుము మార్కింగ్ చేసుకోండి.
7.5, నడుములో 4 భాగం 7.5, 1 ఇంచ్ ఖర్చు 8.5. ఓకే, ఇప్పుడు దీన్ని షేప్ చేసుకుంటూ స్కేల్ వేసాం. ఓకే, నమస్తే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక 1/4 ఇంచ్ కింద షేప్ పెట్టుకోండి. ఇటు ఒక 1/4 ఇంచ్ పైకి లాగించుకోండి. ప్యాంటు పొట్టున్న వాళ్ళకే దింపాలని లేదు, ఇప్పుడు కూడా జస్ట్ ఒక 1/4 ఇంచ్ ఇలా షేప్ ఇచ్చుకున్నాం అనుకోండి, ప్యాంటు బ్యాలెన్స్ బాగుంటుంది. ఇది బ్యాండ్ అలాగా ఒకేసారి బ్యాక్ రైజ్ అవ్వకుండా ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు రైజ్ అవుతుంది. ఓకే, ఓకే, జస్ట్ కొంచెం ఒక్క పాయింట్ ఇచ్చినా చాలు. క్రాస్ పాకెట్ మార్క్ చేద్దాం. క్రాస్ పాకెట్ యావరేజ్ 2 పాయింట్ తక్కువ 2 వరకు రావచ్చు. ఇక్కడ నుంచి సుమారు ఒక 7.5 ఇచ్చుకోవచ్చు. 7.5. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, మార్కింగ్ అయిపోయింది, తీసేద్దాం. ఫ్రెండ్స్, స్కూల్ ప్యాంట్ అనే కాదు, మామూలు ప్యాంట్ అయినా సరే ఇదే కటింగ్ వర్తిస్తుంది. స్కూల్ ప్యాంట్ అనే ప్రత్యేకించి ఏమి ఎక్స్ట్రా ఉండదు. స్కూల్ ప్యాంట్కి వచ్చి రింగులు పెద్దవి ఉంటాయి, అంతవరకే. ఓకే, మనం ఇక్కడ 1 నుంచి 3 అంగుళాలు లూజ్ ఇచ్చాం. ఒరిజినల్ టై కన్నా 3 అంగుళాలు లూజ్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ పెట్టాము. అదే జస్ట్ 2 అంగుళాలు చాలు అంటే ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ పెట్టుకుంటే చాలు, అంతే. అంతకుమించి ఏం తేడా లేదు. ఫ్రెండ్స్, మనకు మార్క్ మీదే కటింగ్, మార్క్కి దాటి ఏమి లేదు. కరెక్ట్గా ఏదైతే మార్క్ వేసామో మార్క్ మీదే కటింగ్ పడిపోతుంది. తర్వాత డీస్ ముక్క కూడా ఎప్పుడు కూడా సన్నగా మార్కింగ్ చూసుకోండి, లావ్ వేయొద్దు. మార్కింగ్ ఎప్పుడు సన్నగా పడేటట్టు చూసుకోండి. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ ఫ్రంట్ మార్కింగ్ ఈ విధంగా వేసాము. ఫ్రంట్ మార్కింగ్ ఈ విధంగా వేసాం కాబట్టి బ్యాక్ మార్కింగ్ ఇప్పుడు కూడా ఈ క్లాత్ని మార్చక్కల, క్లాత్ ఇలాగే ఉంచుతారు. దీన్ని మాత్రం తిప్పుకున్నాం అంతే, ఇలాగా. ఓకే, దీన్ని తిప్పుకుని దీని మీద వేసుకోండి. ఈ పార్ట్ దీన్ని అయితే మార్చే పనే లేదు, మనం ఎంతసేపు కూడా ఈ ఫ్రంట్ని మార్చుకుంటే చాలు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్లు వేసుకోండి. దీనికి స్ట్రైట్ వేసుకోండి. ఓకే, ఈ విధంగా. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం కిందకి. ఓకే, ఇది కొంచెం కిందకి స్కేల్ కొంచెం క్రాస్ పెట్టి వేయాలి, ఈ విధంగా. జస్ట్ ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ లోపల బయటికి రండి, 1/2 ఇంచ్ బయట. ఓకే, ఇక్కడికి సమానం అయిపోవాలి, ఇక్కడ దాకా రాకూడదు, మళ్ళీ దీనికి కలిసిపోవాలి. ఓకే, దీనికి ఈ విధంగా షేప్ వేసుకోవాలి. ఓకే, ఇక్కడ నుంచి నడువును 4వ భాగం, నడువు 30 అంగుళాలు, 30లో 4వ భాగం 7.5 ఇంచున్నర ఎక్స్ట్రా. కానీ ఫ్రెండ్స్, మామూలుగా ఇంచున్నర పెడతాము. స్కూల్ ప్యాంట్లకి ఎప్పుడు కూడా సీట్ అన్నది కొంచెం లూజ్ పెడతాం మనమైతే. మీరు కూడా అలాగే పెట్టండి, ఎందుకంటే స్కూల్ ప్యాంట్లు ఎప్పుడు కూడా టక్ చేస్తారు. పాపం స్కూల్కి వెళ్ళిన కానీ వచ్చిన దాకా టక్లోనే ఉంటారు. దానివల్ల ఏంటంటే సీట్ కొంచెం టైట్ అవుద్ది.
మాటమాటికి కూర్చొని లెగుతూ సైకిల్ ఎక్కడం దిగడం అలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి సీట్ అనేది కొంచెం లూజ్ ఇవ్వండి. దానికోసం నేను సీట్ మార్కింగ్ కూడా 1 ఇంచ్ ఇచ్చే ప్లేస్లో ఇచ్చిన్నర ఇస్తాను. పైన కూడా డబుల్ డాట్ పెడదాం. ఓకే, సీట్ కూడా 30 అంగాలు 36 అంగాలు ఉంది సీటు. సీటుకి నడానికి 6 అంగాలు డిఫరెన్స్ ఉంది కాబట్టి డబుల్ డాట్ ఇచ్చామనుకోండి. ఇక్కడ డబుల్ డాట్ చక్కగా డబుల్ డాట్ ఇవ్వడం వల్ల సీట్ అనేది కొంచెం రౌండింగ్ వస్తుంది, సీట్ అనేది లూజింగ్ వస్తుంది. ఓకే, దానికోసం నడువులో 4వ భాగం ఇచ్చిన తర్వాత ఇంచిన్నర ఇచ్చే ప్లేస్లో 2 అంగుళాలు ఇచ్చాము. ఓకే, 2 అంగుళాలు ఇచ్చాము. ఈ రేజింగ్ అంతా మామూలే, 2.5 పావుదొక్కు 3 వరకు వెళ్ళొచ్చు ఈ సైజు. ఇక్కడి నుంచి ఇక్కడికి సమానంగా మనం షేప్ వేసుకుంటాం. ఓకే, మనం సీట్ మార్కింగ్ చేద్దాం. దీన్ని ఈ గీతని కంటిన్యూ చేసుకుంటూ జస్ట్ షేప్ ఇలా కొంచెం స్కేల్ కొంచెం బెండింగ్ వస్తుంది ఇలాగా. ఓకే, స్ట్రైట్ మార్క్ ఇచ్చుకోండి. ఇక్కడ నుంచి సుమారు ఒక 3 అంగుళాల పైన, సుమారు ఎంత వచ్చింది అంటే 2.5 పైన, సుమారు 2.5 పైన సీట్లో 4వ భాగం. సీటు 36 అంగుళాలు, సీటు 36. 36లో 4వ భాగం 9 అంగుళాలు ఇచ్చాము. 9. మామూలుగా మీరు ఏ ఫ్యాంట్కైనా సివిల్ ఫ్యాంట్కైనా 1 ఇంచ్ ఇవ్వండి. స్కూల్ ఫ్యాంట్లు కాబట్టి 1.5 ఇంచ్ ఇస్తాను. దీనివల్ల ఏంటంటే సీటు 1 ఇంచ్ లూజ్ వస్తుంది చక్కగా. ఓకే, 1.5 ఇంచ్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు వీటిని స్ట్రైట్ చేసుకోండి. ఈ రౌండింగ్ కూడా మరీ లోపల కొట్టద్దు, మరీ తేల్చేయద్దు. జస్ట్ మీకు ఒకవేళ అంచనా తెలకపోతే ఇలా చూసుకోండి. సుమారు ఒక 1 ఇంచ్ లోపే, పాయింట్ తక్కువ 1 ఇంచ్ ఇచ్చాను. బ్యాక్ పాకెట్ మార్క్ చేద్దాం. ఎలాగో మనం సీట్ మార్క్ చేద్దాం కాబట్టి సీట్తో పాటు బ్యాక్ పాకెట్ మార్క్ చేద్దాం. ఆ తర్వాత మనం టై లూజ్ సెట్ చేసుకుందాం. సుమారు 2.5 పైనుంచి 3 అంగుళాలు ఇవ్వండి. ఓకే, ఈ పైనుంచి 3 అంగుళాలు ఇవ్వండి. 4.5 అంగుళాలు చాలు ఈ బాబుకి. బ్యాక్ పాకెట్ సెంటర్ 2.5. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్ ఇస్తారు చాలామంది. స్ట్రైట్ వద్దు. ఇక్కడ అయితే ఎలాగైతే షేప్ ఇచ్చామో ఇది కూడా షేప్ వెళ్ళిపోవాలి. ఇక్కడ అలాగా స్కేల్ షేప్ వేసాము, ఇది కూడా షేప్ వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు డబుల్ డాట్ అని అడిగాం మనం. డబుల్ డాట్ పెడదామని చెప్పాను. డబుల్ డాట్ అంటే సింగిల్ డాట్ అయితే దీనికి పెడతాం ఇలాగా, డబుల్ డాట్ అయితే దీనికి వస్తుంది, ఈ ట్వంటీకి సెంటర్లో వస్తుంది. ఓకే, ఓకే, ఈ విధంగా చేసుకోండి. ఇంచున్నర ఇక్కడ నుంచి మోకాల కాడి నుంచి బాటం వరకు ఇంచున్నర ఇచ్చుకోండి. ఇంచున్నర అదేంటంటే 4 ఖర్చులు కలిపి ఇంచున్నర వేస్తాం మనం. ఫ్రంట్ అందుకని తయారు కట్ చేసేస్తాం. ఖర్చులు పెట్టలేదు కదా గురువుగారు అంటారు చాలా మంది. ఖర్చులు దీంట్లో వస్తాయి. దీంట్లో అంటే 4 ఖర్చులు, 4 ఒక్కోదానికి 3 పాయింట్లు ఖర్చు పడతాయి మనకి. 3 పాయింట్లు ఇచ్చుకుంటూ ఇంచున్నర. ఓకే, అక్కడ వరకు అయిపోయింది. తర్వాత మనం ఈ టై లూజ్ సెట్ చేసుకుంటాం. టై లూజ్ 24 అంగుళాలు. ఎప్పుడూ కూడా ఈ కిస్తా మార్కింగ్ ఏదైతే ఇచ్చామో కిస్తా మార్కింగ్కి సుమారు ఒక 1/2 ఇంచ్ 30 ఇంచ్ కిందకి మనం టై లూజ్ అనేది సెట్ చేసుకోవాలి. టై లూజ్ అన్నది ఈ విధంగా కిస్తాకి ఒక 1/2 ఇంచ్ 30 ఇంచ్ కిందకి కొలుచుకోండి. ఈ టేప్ చివరి పెట్టండి, చివరి వరకు పెట్టండి. ఈ చివరికి ఎంత ఉందో చూడండి. 11.5 ఉంది, వదిలేయండి. ఇంచున్నరకు ఒక మార్క్ పెట్టండి. ఇంచున్నర, ఆ ఇంచున్నర ఏంటంటే 4 ఖర్చులకి కలిపి. ఓకే, ఇంచున్నర తీసేసిన తర్వాత టై తీసుకోవాలండి. ఓకే, ఇలా పెట్టాం. ఇక్కడికి ఎంత వచ్చిందంటే 1/4 తక్కువ 10 వచ్చింది. అలా పెట్టు, అలా పెట్టు.
పావు తక్కువ 10. ఈ పావు తక్కువ 10కి టేప్ ఇలా మార్క్ పట్టుకోండి. తర్వాత మనకు కావాల్సింది 24 అంగుళాలు. ఇక్కడ ఇలాగే ఉంచండి. 24 అంగుళాలకి మళ్ళీ 24 మళ్ళీ 24 ఈ చివరికి పెట్టండి. ఖర్చులకి ఇచ్చిన ఏమి లేవు, ఇంకా ఖర్చులన్నీ తీసేసాం మనం. 24 ఇక్కడ ఎంత వచ్చిందో ఇందాక పావు తక్కువ 10 వచ్చింది. అక్కడ ఒక మార్క్ ఇచ్చేసాం. అంటే మనం 24 అంగుళాలు టైలు సెట్ చేసుకున్నాం. 24 అంగుళాలకి కలిపి ఇంచున్నర ఖర్చు తీసేసిన తర్వాత ఓకే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా ఈ ఇన్సైడ్ స్కేల్ వేసినప్పుడు కూడా ఇలాగా రాకూడదు. జస్ట్ దీన్ని బేస్ చేసుకుంటూ మోకాలు కూడా కొంచెం పెరిగినా పర్లేదు, కానీ మీరు స్కేల్ మాత్రం అవుట్ చేయదు. ఎందుకంటే ఇన్సైడ్ కలిపేటప్పుడు బ్యాలెన్సింగ్ అలా గెలిపోవాలి మనం. ఓకే, ఇలా మనకి ఇక్కడ నుంచి ఖర్చు పెట్టుకున్నాం. ఖర్చు అన్నది బయట పెట్టాం. ఎప్పుడైనా ఒకవేళ ఫర్దర్గా మనకి ఏమైనా ఖర్చులు కావాలంటే బయట. ఓకే, తర్వాత మనకి ఎప్పుడైనా పెంచుకోవాల్సి వచ్చినప్పుడు ఉపయోగపడతాయి అన్నమాట ఈ ఖర్చులు. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి కిస్తా కొలుచుకుందాం. కిస్తా కొలుచుకునేటప్పుడు కూడా 1.5 ఇంచ్ వదిలేయండి. మనం ఇక్కడ ఖర్చులు కొలుచుకునేటప్పుడు ఇంచున్నర ఎలా వదిలేసామో కిస్తా కొలిచేటప్పుడు కూడా ఇంచున్నర వదిలేయాలి. ఓకే, ఇంచున్నర విడిచిపెట్టిన తర్వాత మనం వేసిన మార్క్ మీదే మనకి డ్రాయింగ్ మీదే కటింగ్ పెట్టేస్తాము. అందుకని సేమ్ డ్రాయింగ్ మీదే కొలిచేయండి. ఇంచున్నర విడిచిపెట్టాము. 10కి మరి టేప్ పెట్టుకోండి. ఒక 24 వచ్చేసింది. ఒక్క పాయింట్ తగ్గింది, పర్వాలా. ఆ పాయింట్ ఏముంది, మనం ఐరన్లో సరిపోతుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, కరెక్ట్గా మార్క్ మీదే కట్ చేసేయండి. ఇంకా మనం డాక్టర్ దగ్గర కొంచెం ఖర్చు నట్స్లా వదులుకుంటాం. అలా వదిలితే ఏంటంటే బ్యాక్ పాయింట్లు డొప్పలు రావు. ఇలా వదలడం వల్ల ఏంటంటే డాట్లు పట్టినప్పుడు చక్కగా సమానంగా వచ్చేస్తాం. ఇలా సమానంగా కట్ చేయడం వల్ల డాట్లు పట్టినప్పుడు కొంచెం లోపలికి డొప్పలా వస్తుంది. అంటే లోపలికి కొంచెం ఖర్చు తగ్గుతుంది. అందుకని ఏంటంటే జస్ట్ ఇలాగా మనం పెట్టాం. ఫ్రంట్ తీసేయండి కిస్తా. మనం జూనియర్స్కి చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా ఫ్రంట్ కిస్తా ఫస్ట్ కట్ చేతను ఎందుకు చెప్తానంటే ఒక 1/2 ఇంచ్ తగ్గినా పెరిగినా మనం ఇక్కడ సరిపెట్టుకుంటాక అయితే ఉంటుంది. ఓకే, మనం ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఒక 2.5 వరకు ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వెళ్ళేసరికి ఒక 1/2 ఇంచ్ 30 ఇంచ్ అలాగా సరిపెట్టేసుకోవాలి. ఓకే, ఇక్కడ నుంచి ఇలాగా షేప్ వేసుకోవాలి. అంటే దీని మీద కటింగ్ పెడతాము, దీని మీద కుట్టు పడుతుంది. ఓకే, ఎప్పుడైనా నడుము ఏమైనా సైజ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఖర్చు అన్నది మీరు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, మానేయచ్చు. నేనైతే ఇస్తాను. ఎప్పుడన్నా ఏంటంటే గొప్పగా ఏమన్నా సీట్ ఏమన్నా టైట్ అయినా నడుము ఎప్పుడన్నారు 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరం తర్వాత నడుము పెంచాల్సి వచ్చినప్పుడు ఇక్కడ టైలూజ్ కూడా పెంచుతాం మేమైతే. ఓకే, ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ పెంచుతాము, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెంచుకుంటే సరిపోతుంది. ఎప్పుడన్నా ఒకవేళ టైట్ అయింది తర్వాత ఎప్పుడన్నా లూజ్ చేయాలన్నప్పుడు నడుము చేసినప్పుడు టైలూజ్ కూడా కొంచెం చేసుకుంటే ప్యాంట్ బాగుంటుంది. అందుకని ఇక్కడ ఖర్చు పెడతాం అన్నమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్,
మీకు అర్థమవుతున్నాను. ఒకవేళ ఈ కటింగ్లో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన వీడియో కానీ నచ్చినా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన జూనియర్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.